రోజు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటిక షాంపూల్లో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కి మేనల్లుడు ఇంటికొస్తే ఏ మేనమామకి ఇష్టం ఉండదు. కానీ ఆ మేనల్లుడు ఇలాంటి వాడవుతే ఆ మేనమామ పని అంతే. లెట్స్ కాల్ అపాన్ అదర్ అభి ఎనస్టీ. మస్తు మస్తు పాప ఉంది, నీకు నాకు దోస్తి అంది, దేనికైనా సిద్ధమంది, అస్తు అంటే సుస్తుగుంది. ఏవండి ఏవండి మనం సరదాగా అలా బయటికి వెళ్ళొద్దామా? ఏంటి సరదాగా ఊరు వెళ్తావా? ఏం చేస్తున్నావు? సరదా బయటకు వెళ్తా బయటకి కొడితే వెళ్ళిపోతావు అనుకుంటున్నావు? సరదాగా సెలవులన్నీ అయిపోతున్నాయి కాబట్టి డైరెక్ట్ గా మా చెల్లెలు ఊరు వెళ్ళిపోతాం. అయితే అర్జెంట్ గా ఫోన్ చేసి వాళ్ళకి చెప్పేయండి మనం వస్తున్నామని. ఓ పిచ్చిమోహమా, మనం ఫోన్ చేసి వెళ్ళామనుకో, యాండే మనం ఊరు వెళ్తున్నాము, మా పిన్ని గారింటికి వెళ్తున్నాము, మా అత్తగారింటికి వెళ్తున్నాము అని చెప్తారు. అందుకని మనం ఫోన్ చేయకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోతాము. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయకుండా వచ్చారు అని అంటే దానికి కూడా సమాధానం తెప్పించమోహమా. ఇదిగో ఫోన్ చేయకుండా ఎందుకు వచ్చారంటే, ఇదిగో మేము వచ్చేస్తే మీ పిండి వంటలు చేస్తాం, అందుకని ఫోన్ చేయకుండా వచ్చామని చెప్పేస్తాం. ఎలా ఉంది ఐడియా? డైరెక్ట్ గా అలా వెళ్ళిపోతాం. నేను వెళ్ళి రెడీ అయ్యి వచ్చేస్తాను. రెడీ అవ్వు పిచ్చి మోహమా. హిట్లర్ అన్నయ్య బాగారు బాగున్నారా? చూడాలని ఉందా ఏంటి? చెప్ప పెట్టకుండా వచ్చేసారేంటిరా? బాగారు చెప్తే మీరు అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతారు కదా బాగారు. అవునా? కనీసం ఫోన్ అన్న చేయొచ్చు కదా. ఫోను బాగారు ఫోన్ చేస్తే మీరు మా కోసం అనవసరంగా టెన్షన్ పడి అవి ఇవి తయారు చేస్తారు పలహారాలు. ఎందుకు మీకు టెన్షన్? అరే అల్లుండి పట్టాలదా? అల్లుడు లేకపోతే మీరు రావద్దు. పిచ్చి పిచ్చి ఆశలు ఎత్తున్నారా? వాటిని అల్లుడాడు. వాడికి గుండు గీకిచ్చింది నేను, అన్నప్రసం చేసింది నేను, చెవులు కుట్టించింది నేను, టోటల్ గా వాడున్నా. ఆగో కొంచెం ఎమోషనల్ గా ఉన్నాను. నాన్న బుజ్జి ఇంట్రడక్షన్ పిలు పుట్టపు దొరకదిలిండో ఎవడికి విడు దొరకడులిండో ముదురండో గడు సండో తోడికేను ముసుగండో. ఏంటా చెయ్యి అలవాట్లేంటా? వాడిని అలాగే ఉండని, వానంతట వాడు వేలు తీస్తేనే బాగుంటుంది. నువ్వు గెలకేవనుకో ఇంకోలా ఉంటుంది. నాతో కామెడీ చెప్తాడు ఇటు. అన్నయ్య ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఎన్నో ఎవడ మాట పద మనం వంటింట్లోకి వెళ్ళి. అరే అవునగా సరేలే. అరే నోట్లు వెళ్ది నేను బొంద పెడతా. బోండాలు కావాలంటే అల్లుడికి బోండాలు అంటే చాలా ఇష్టం అంట. నాకు అర్థమైపోయింది. నాకు బొందని వినిపించిందిలే బావా. వినిపిస్తుంది ఎందుకు వినిపించదు? అరే నాన్న అలా అనకూడదురా. మరి ఎలా అనాలిరా? బుజ్జిగా మాట్లాడుకోవాలరా. అలాగే కదరా మాట్లాడుతున్నాను. అరే రానమాకరా, రాని బుజ్జి కన్నా మంచిగా మాట్లాడుకున్నావురా. బుజ్జి నాన్న నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు మామయ్యకు చెప్పు నాన్న. నేను పెద్దయ్యాక ఏమవుతానా? నేను పెద్దయ్యాక నేను కలెక్టర్, ఐపీఎస్ కాకుండా అంట్లు తోముతాను, బట్టలు ఉతుకుతాను, ఒక పెళ్ళానికి మొగుడవుతాను. ఏంద్రా యదాశలు ఎత్తనావా? అంటుతో ఉంటావు బట్టలు ఉతకడం ఏంటి? అంటే నాదంతా మేనమామ పోలికంట కదా. నాకు జరిగిన అవమానంతో పోల్చుకుంటే నీకు జరిగింది ఒక అవమానం బావా. ఆడుకోపో నేను టీవీ చూడాలి నేను. ఏం ఆడుకుందాం మనం? అమాయకురాలరా, ఏం తెలియద్దాన్ని ఆగం చేయమాకిట్రా. ఎక్కడ కొట్టిందో చూశారు కదా ఆడియన్స్, చూస్తూ ఉండండి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో వస్తుంది. మామయ్య నేను చోటా భీమ్ చూస్తాను. నాన్న అర్థం చేసుకో, అక్కడ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో వస్తుంది. మామా అర్థం చేసుకో, అక్కడ చోటా భీమ్ వస్తుంది. జబర్దస్త్ వస్తుంది, చోటా భీమ్ వస్తుంది అక్కడ. జబర్దస్త్ వస్తుంది అక్కడ. అమ్మా పచ్చి. ఏంటో చెయ్యి కొరికాడు మీ వాడు. బావా వారు నా చేయి కొరికిన దాంతో పోల్చుకుంటే నీ చేయి కొరకుడా కోరుకుడా బావా.
నీకు నీకు నీ అమ్మ. అన్నయ్య! ఆ, ఇదేనా మన ఫ్యామిలీ రిలేషన్ థీమ్ అంటే? వాడు ఎంతైనా నీ మేనల్లుడు అన్నయ్య. ఆహా. చూడు, అచ్చు నీ పోలికే. ఏ నా పోలిక అన్నయ్య ఎక్కడైనా ఉందా? వాడికి కోపం వస్తుంది అన్నయ్య. అబ్బా ఇప్పుడు ఏం చేస్తావే? వాడి కోపం వచ్చినప్పుడల్లా డాన్స్ చేస్తే కూల్ అవుతాడు అన్నయ్య. ఆహా డాన్స్ చేయండి. బాగుంది బాగుంది బాగుంది. కొడితే అందమోహం ఏంట్రా? నన్ను కొట్టావు కదూ. కొడితే నిన్ను ఎవరు చూడలేదు కదా. అమ్మ పచ్చి ఆ? అమ్మ పచ్చి కురుకుతాడేడు. ఒరేయ్! ఒరేయ్! నా స్కిట్ కట్ చేస్తారా? ఏంటో ₹1,00,000 టీవీ మొహం పగిలిపోతే అద్దం మొహమా. ఏ ఊరికి ఆవేశపడకు బావా. వాడు మా ఇంట్లో పగలు కొట్టిన టీవీలతో పోల్చుకుంటే మీ ఇంట్లో పగలు కొట్టిన టీవీ ఒక టీవా బావా. ఒరే నీ అబ్బా నీ అన్నయ్య ఇదేనా మన ఫ్యామిలీ రిలేషన్ థీమ్ అంటే? ఎంతైనా వాడు నీ మేనల్లుడు అన్నయ్య. చూడు, అచ్చు నీ పోలికే. ఆహా. టీవీ పగలు కొడతావా? ఆ, ఆహా. అమ్మ పచ్చి అమ్మ పచ్చి అమ్మ ఒరేయ్! అరేయ్! చూసావా రా తోడంతా పీస్ పీస్ చేశాడు ఈడు. ఏ ఊరుకో బావా. వాడు నాకు పెట్టిన తొడ పాశంతో పోల్చుకుంటే నీదొక తొడ అదికో పాశం. నీ అబ్బా ఏ? అన్నయ్య ఏంటన్నయ్య అల్లుడితో కలిసి ఆటలాడుతున్నావా? అట్లా చికెన్ తిను. అట్లా చికెన్ తిన్నానా? మామయ్య ఆ, నాకు నీ లెగ్ పీస్ కావాలి. లెగ్ పీసా? ఇప్పుడే లెగ్ అంతా పీస్ పీస్ చేసావు కదా. నాకు నీ లెగ్ పీస్ కావాలి. ఎంత వేషాలు ఇమ్మక. తిను. డండండ డండండ డండండ. అవ్వ అప్పచ్చి అవ్వ అప్పచ్చి. తిను 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 తిను. వామ్మో. బాబు ఒరేయ్, ఒరేయ్, 30,000 ఒరేయ్, 30,000. ఏయ్! అది ట్యాబ్ అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు? ట్యాబ్ ఇచ్చేయి. అయ్ గుండెలు పగిలిపోతున్నాయి రా. 30,000 రా. అరేయ్, ట్యాబ్ రా. 30,000 రా. బావా వాడు మా ఇంట్లో పగలు కొట్టిన ట్యాబులతో పోల్చుకుంటే నీదొక ట్యాబా బావా. ఆహా. మళ్ళీ ఈడు అన్నయ్య వాడి కోపం వస్తుంది అన్నయ్య. ఏం చేస్తావు? డాన్స్ పప్పా నాకు అసలు భయం లేకుండా పోతుంది. ఏయ్! మీకు భయం లేకుండా అయితే అది ఏం తండ్రి భయం ఉందా, తల్లి భయం ఉందా, మేనమామ భయం ఉందా? భయం లేకుండా అయిపోతుంది. ఇప్పుడు వీడికి భయం కావాలంటే ఏం చేయాలి అసలు? పెన్సిల్. ఫస్ట్ స్కిట్ నాగబాబు గారు ఒక మంచి ఐడియా ఇచ్చారు. ఫస్ట్ స్కిట్ లో ఈడు యథవేషాలు ఇచ్చాడు కదా, ఆ భయం చూపిస్తాను నేను. అమ్మ అప్పచ్చి అమ్మ అప్పచ్చి అమ్మ అప్పచ్చి అమ్మ అప్పచ్చి. ఏమండి పిల్లల్ని ఎలా పెంచాలో తెలుసా మీకు? అమ్మ అప్పచ్చి ఆహా. ఇప్పుడు ఏం చేస్తావరా అమ్మ మామ? అప్పచ్చి అమ్మ అప్పచ్చి. ఏమండి పిల్లల్ని గారాబం చేయటం కాదు, ఇలా గారాబం చేస్తాను అనుకోండి అవ్వ అప్పచ్చే మీకు కూడా. అర్థమైందా? నన్ను భయపెట్టడానికి ఐడియా ఇచ్చింది ఎవరు?
అబ్బా అప్పచ్చి అబ్బా అప్పచ్చి అదిరే అదిరే కన్నే అదిరే 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 కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే నాగబాబు గారు ఎంత మంచి ఐడియా ఇచ్చారు. సూపర్ జబర్దస్త్ గా ఉంది మీ ఐడియా. సో ఇప్పుడు స్కిట్ ఎలా ఉన్నది చెప్పాలి మీరు. బాగుంది. కృష్ణనాథ్ గారు యాక్ట్ చేస్తావు కదా నువ్వు బాగా. కోపం వచ్చినప్పుడు ఎట్లా చెప్పు సార్ చెప్తూ. అబ్బా అప్పచ్చి అబ్బా అప్పచ్చి చాలా బాగుంది, ఫన్నీగా ఉంది అది. అండ్ కంటెంట్ పిల్లల్ని గారాబం చేయటం. చాలా మందికి తెలియంది ఏంటంటే పిల్లలు ఏదో ఊరికి ఏడుస్తారు చూసా, అది ఓన్లీ ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఒక పిల్లవాడు పుట్టినప్పటి నుంచి ఒక కొంతకాలం తర్వాత ఆడికి కావాల్సినవన్నీ సాగించుకోవడానికి ఆడు ఏడ్చే ఏడుపులు అట్లా ఉంటాయి. మా నిహారిక అయితే ఎప్పుడు ఏడవటంగా ఏమీ చేయదు, చాలా కూల్గా వచ్చి నెమ్మదిగా చెప్పి నన్ను బాగా ముందు హైలైట్ చేసి వెరీ గుడ్ మా సంతోషం అంటే అప్పుతారు కావాల్సిన అప్లికేషన్ పెడుతుంది. మాట్లాడలేము, చాలా ఇంటెలిజెంట్ అది. మా అబ్బాయి అయితే తల్లు తింటుంటాడు. నువ్వు చేసిన పెన్సిల్ స్కిట్ తప్పించి అదర్వైజ్ నీకు బాగా నచ్చింది ఏంటి నువ్వు చేసిన వాటిలో? తనతమ ఆంటీ అని బొంగులో చితన్. అవును. అయ్యో మీరు చేయబోతున్నటువంటి వంట పేరేంటి? బొంగులో చితన్. ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? అజ్జో నేనేమన్నాను? బొంగులో చితన్ అన్నాను. అజ్జా ప్లీజ్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, ఓకేనా? మూకి వార్తలు ఒకటి చదివాను సార్, టీవీ న్యూస్ లాగా. తర్వాత మన సీనియర్ ఉన్నాడు కదా, సీనియర్ వాడు గోక్కునేసేనా వాడికి మధ్య పెళ్ళైంది కదా, ఇక పెళ్ళైనాక సంక్రాంతి కానీ మునిపోతారంటారా. బాగుంది స్కిట్, థ్యాంక్ యూ సార్. నైస్.